గడిచిన వారంలో ధ్యానము చేసిన వాక్య భాగాన్ని ఇంకొంతగా ముందుకు సాగుదాం. పరిశుద్ధ లేఖన గ్రంథములో సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకమారు చదువుదాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, మంచి పేరును వెండి బంగారం కంటే దయను కోరదగినది. ఆమెన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయమున మీరు మాకు ఇచ్చిన వాక్యానికి స్తోత్రాలు. వాక్యమైన దేవుడవు, మాట్లాడే దేవుడవు. నీవు మాతో మాట్లాడండి. మా జీవితాలకు కావలసిన సరిపడా ఆత్మీయ ఆహారం అనుగ్రహించి నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నేను మొన్నటి దినమున ఒకరోజు బజాజ్ షోరూమ్కి వెళ్ళాను. ఆ బజాజ్ షోరూమ్కి వెళ్తే అక్కడ ముందు వరుసలో అన్నీ బండ్లు పెట్టబడ్డాయి. ఆ ప్రక్కకు కూడా కొన్ని కొత్త బండ్లు ఉన్నాయి. అవి కొత్తవే, ఇవి కొత్తవే. కానీ వాటిపైన ఒక స్టిక్కర్ ఉంది. ఏం స్టిక్కర్ అంటే డిస్కౌంట్ స్టిక్కర్ వేశారు. ఇవేం బండ్లు అని అడిగాను అక్కడ ఉన్నవారిని. వాటికి ధర ఒకలాగుంది, వీటికి ధర ఒకలాగుంది అని అడిగితే మరేం చెప్పారంటే, సార్ ఈ పోయిన సంవత్సరమే మ్యానుఫ్యాక్చర్ చేశారు, కానీ అమ్ముడు పోలే, అలాగని కొత్తగా ఉన్నాయి. సంఘంలో ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎప్పుడు కొత్తగానే ఉంటారు, కానీ వీళ్ళు కొత్త వాళ్ళు కాదు. హలో, అర్థమైనట్టుందా? ఈ రకమైన మనుషులు కొందరు ఉంటారు, విశ్వాసులు. ఎప్పుడు కొత్తగానే ఉంటారు, పాతబడ్రీళ్ళు, కొత్తోళ్ళే. అర్థం ఏంటిదంటే అది ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ షోరూమ్లోనే ఉంటాయి. అర్థమైందా? అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు సంఘంలో. అంటే అర్థమైందంటే సంఘంలో ఉండడం ముఖ్యం కాదు, వాడబడ్డం ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని బండ్లు బయట ఉంటాయి. ఎక్కడ? షోరూమ్ బయట. ఈ షోరూమ్ బయట వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బండ్లు ఉంటాయి. ఆ బండ్లు దేనికంటే సర్వీస్ వెహికల్స్ అంటారు వాటిని. సర్వీస్ వెహికల్స్ అంటే ప్రతి దానికి దాన్ని వాడతారు. ఏదైనా వస్తువు తేవాలనేది వాడతారు, ఏదైనా రిపేర్ చేయాలంటే దాన్నే వాడతారు, ఏదైనా వస్తువు తేవాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా, అదే చేయాలన్నా దాన్నే వాడతారు. అది మొత్తం పాతపడిపోద్ది. కానీ విషయం ఏంటంటే పాతపడిపోతుంది, కానీ బహుగా వాడబడుతుంది. కానీ విషయం ఏంటంటే దానికి విలువ ఉండదు. దానికి ఏముండదు? విలువ ఉంటుందా? కాస్ట్ ఉండదు దానికి. దాని అంత లెక్క చేయరు. పెట్టి ఆడపెట్టి మూలకు పెట్టి అంటారు. సంఘంలో వాడబడుతున్న కొలది కొన్నిసార్లు నీకు కూడా విలువ ఉండదు. విలువ లేదు కదా అని చెప్పేసి మనకు విలువ లేదు అనుకోవద్దు. దేవుని కొరకు వాడబడుతున్నాం, అదే సంతోషం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తుతుంది ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కనుక కొన్ని కొత్త వెహికల్స్ దేనికి ఉపయోగం లేదు, కొన్ని పాత వెహికల్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటాయి కదా. కొన్ని వాడబడతాయి, శబ్దం ఎక్కువ ఉంటాయి కదా. కొన్ని శబ్దం ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా మీరు బయట వెళ్ళినప్పుడు కొన్ని బుల్లెట్ సౌండ్ విన్నారా? బడబడ మోగుద్ది అది. కొందరు సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఏదైనా చేస్తే వాళ్ళకి ఏం కావాలో డబ్బ సౌండ్ వినబడాలా. నా పేరు చెప్పలేదు, నా ఊరు చెప్పలేదు. ఇటువంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు కొందరు.
కనుక ఈ డబ్బా సౌండ్లు వద్దు మనకు. దేవుని చేతిలో వాడబడితే చాలు. అందరి చేతులు పైకి దింపుదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో కొత్త బండ్లు ఎంతమంది? కొత్త బండ్లు అంటే అర్థమైందా? వాడబడతలే. దేవుని కొరకు వాడబడాలి, ప్రార్థనలు వాడబడాలి, సంఘములు వాడబడాలి. దేవుడు దీవిస్తా. చెప్పండి చక్క. హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయ భాగము 1వ వచనము రాసినప్పుడు అంటాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయా కోరదగినది. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, గొప్ప ఐశ్వర్యము కంటే, స్వరమెత్తి చెప్పాలి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గడిచిన వారములో కూడా ఈ వాక్యమును ధ్యానం చేశామా? మరి ఏం చెప్పాను? ఏమో పోయిన వారం అది కదా. పోయిన వారం ఏం చెప్పాను? మర్చిపోయారు కదా. ఎవరికి జ్ఞాపకం లేదా? సరే, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు చెప్తా. హల్లెలూయా. ఈ వారము పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి చక్కని మాట, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినది అన్న మాటను ధ్యానము చేస్తున్నాం. గొప్ప ఐశ్వర్యము కంటే దయ కోరదగినది. చాలామంది జీవితాల్లో జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో సొలొమోను రాసిన గ్రంథాలలో సామెతల గ్రంథం ఒకటి. అందరూ ఇప్పుడు ఏ గ్రంథం అది? గట్టిగా చెప్పాలి. ఏ గ్రంథం అది? టిఫిన్ చేశారా? చేశారా? చేయబోను చేయని వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఇంకా చేసిన వాళ్ళు మెల్లగా చెప్పవచ్చు కదా. చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఎవరు రాశారు సామెతల గ్రంథము? సొలొమోను రాశాడు. సొలొమోను రాసిన ఇంకో గ్రంథం పేరు ఏం పేరు? ప్రసంగి గ్రంథం. సొలొమోను రాసిన 3వ గ్రంథం పేరు పరమగీతములు. సొలొమోను రాసినటువంటి 4వ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని భాగాలు కీర్తనల గ్రంథం. ఈ 4 గ్రంథాలలో సొలొమోను రాసిన కీర్తనలు, అధ్యాయాలు, పరమగీతాలు, ప్రసంగి, ఇవన్నీ సొలొమోను రాసిన అధ్యాయాలు. సొలొమోను రాసినటువంటి గ్రంథములో ఈ సామెతల గ్రంథము ఎవరికి రాశాడు అంటే ప్రాముఖ్యముగా యవనస్తులకు రాశాడు. ఎవరికి రాశాడు? గట్టిగా చెప్పాలి. ఎవరికి రాశాడు? అందరు నన్ను చూడాలి. ఎవరికి రాశాడు? గట్టిగా. ఎవరికి రాశాడు? యవనస్తులకు రాశాడు. ఎందుకు యవనస్తులకు రాశాడు అని అంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము రాసినప్పుడు అంటాడు, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకు తగిన. యవనులకు ఏం పుట్టాలా? చెప్పండి, ఏం పుట్టాలా? తెలివి, ఇంకా వివేచన. అంటే యవనస్తులకు ఏముండదు? మీరు చెప్పాలా? చెప్పండి. యవనస్తులకు ఏముండదు? తెలివి ఉండదట. ఇంకేముండదు? వివేచన. వివేచన అంటే అర్థం ఏంటిది? ఏ సమయమున ఏ విధముగా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఏముండదు? ఆలోచన ఉండదు. అందుకే అంటాడు, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. ఇందులో రాసినప్పుడు ఒక చక్కని మాట ఏముందంటే, వెండి బంగారముల కంటే ఐశ్వర్యము కంటే మంచి పేరు దయ కోరదగినది. అందరూ ఇప్పుడు ఏం కోరాలట? చెప్పండి, ఏం కోరుకోవాలా? దయ. దయ లేకుండా చాలాసార్లు మనము దయలేని వారుగా బ్రతుకుతాం. అవునా? దేవుడు అంటాడు,
సంపాదన కొరకు ఆరాటపడుతున్నాము, కానీ ఏది కోరుకోవాలో రాస్తున్నాడు. ఐశ్వర్యము కోరుతున్నాము, ధనము కోరుతున్నాము, ఉద్యోగాలు, సంపద విషయంలో పరిగెత్తుతున్నాము, వెండి బంగారాల కొరకు ఆరాటపడుతున్నాము, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వీటన్నిటికీ మించింది మరొకటి ఉందట. దాని పేరట దయ. ఏందట? దయ కోరదగినది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తున ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్వరమే దీపాలు ఒకసారి హల్లెలూయా. ఏం కోరదగిందట? దయ కోరదగినది. దయ లేకుండా చాలాసార్లు బ్రతుకుతున్న బైబిల్లో రాసినప్పుడు యేసు ప్రభు ఎలా బ్రతికాడు ఒక మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము, లూకాసు వార్త గ్రంథము, లూకాసు వార్త గ్రంథము, లూకాసు వార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 52వ వచనం చదివి బిడ్డ. యేసు జ్ఞానమందును, ఏందట? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును ఏందట? వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకిద్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేనిలో ఎదుగుతున్నాడట? దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడట. చాలాసార్లు వయసు పెరుగుతుంది, వద్దన్నా పెరిగేది వయసు. అవునా? మీరు ఎంత దాచిపెట్టినా దాగదు. నీ తెల్లంటికలన్నీ బయటపడతాయి. అవునా? తెల్లంటికలను నల్ల రంగు వేస్తే వయసు తగ్గుద్దా? రాను 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 నీ శరీరము, నీ చర్మము ఏమైద్ది తెలుసా? ఏమైద్ది? ముడతలు పడిపోద్ది. అవునా? దీన్ని కవరింగ్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి ఇప్పుడు. ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఊడిపోయిన పండ్లు, రాలిపోయిన పండ్లను కప్పెట్టడానికి వేరే పండ్లు కూడా వచ్చాయి. వచ్చాయా లేవా? నువ్వు ఎంత కవరింగ్ చేసినా కవరింగే. అవునా? అవునా కదా? నువ్వెంత దాచిపెట్టినా దాగేటివి కావు, కానీ వయస్సు పైబడుతూనే ఉంటుంది. అది వయస్సులో పెరుగుతున్నాము, జ్ఞానం కూడా పెరుగుతుంది మనకు. నువ్వు ఎక్కడ సంపాదించకపోయినా జ్ఞానం, నీకు కొంత జ్ఞానం పెరుగుతుందా లేదా? అవునా? జ్ఞానం పెరుగుతుంది, కానీ రెండింటిని మాత్రం సంపాదించుకోవాలి. ఆ రెండు ఏంటంటే మనుష్యుల దయ, రెండవది చెప్పండి, మనుష్యుల దయ, దేవుని దయలో. ఆమెన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్వరమే దీపం ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏందట? మనుషుల దయ, దేవుని దయ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. అది ఏంటంటే మనకి రెండు అవసరం. ఒకటి మనుషుల దయ, రెండవది దేవుని దయ. ఇప్పుడు నేను ఒక అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనకు మన మీద మనుషుల దయ ఉందా? మనుషుల దయతో పాటు దేవుని దయ ఉన్నదా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా హల్లెలూయా. నీ ఇంట్లో నీ భార్య పైన నీ భర్త, భర్త పైన భార్య, నీ పిల్లల దయ, తల్లిదండ్రుల దయ, అవునా? కుటుంబస్తుల దయ, అన్నదమ్ముల దయ, అక్క చెల్లెల దయ. మనుషుల దయ అంటే అర్థం ఏంటిది? చాలాసార్లు మనుషుల దయ అంటే నాకు అవసరం ఉంటేనే దయ పొందునట్లు ప్రవర్తిస్తాం. అది కాదు. లోకములో బ్రతుకుతున్న మనము అందరి దయ మన మీద ఉండాలి అంటే మనుషుల దయ పొందు రీతిగా నువ్వు ప్రవర్తన కూడా చేయాలి. అవునా? వారితో నాకు సంబంధం లేదు అంటానికి వీల్లేదు, వారితో నాకు ఎందుకు అని అనడానికి వీల్లేదు, వారితో నాకు సంబంధం లేదు అంటానికి వీల్లేదు.
వాడితో నాకేం పని, నా కులమా, నా గోత్రం అనడానికి వీల్లేదు. మనుషుల దయలో ఎదగాలి. అలా ఎదగాలి అంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథం దీన్ని ఒకసారి మనుషుల దయలో ఎదుగుతున్న ఒక ఒక సంఘాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయ భాగము 2వ అధ్యాయ భాగము 45వ వచనము చదువుబిడ. 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ఏందట, ప్రజలందరి వలన, అందరూ ఎప్పుడు ఒకసారి మాట, ప్రజలందరి వలన, గట్టిగా, ప్రజలందరి వలన దయ పొందారట. ఇప్పుడు ఒక ప్రశ్న, నిజంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఎంతమంది నీ మీద వ్యతిరేకంగా ఉంటున్నారంటే అంతమంది దయను కోల్పోయినట్టు లెక్క. అవునా? అర్థమవుతుందా? దయ సంపాదించుకోవడము కష్టం, కానీ దయ కోల్పోవడం మాత్రం కష్టమేమీ కాదుగా. అవునా? బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఆనాటి కాలంలో ఒక సంఘం ఉందంట, దాని పేరు ఆదిమ సంఘం. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఇంచుమించుగా ఎంతమంది బాప్తిసం పొందారు చూడు. మొదటిసారి ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారట. ఎంతమంది? గట్టిగా ఎంతమంది? ఎన్ని రోజుల సేవ అది? ఒకటే ఒక రోజు సేవ, ఒకే ఒక ప్రసంగం, ఒకే ఒక మెసేజ్, పవర్ఫుల్ మెసేజ్. ఆ మెసేజ్ వినగానే దాదాపుగా 3000 మంది డిసైడ్ అయ్యిందంటే, మేము యేసులో ఎదగాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందుకుంటామని ఒకే ఒక వర్తమానముతో 3000 మంది రక్షించబడి మారు మనసు పొంది సంఘముగా కూడారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా వస్తారు, హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఒక మంచి అలవాటు చెప్తా చూడు. ఒకసారి 2వ అధ్యాయ భాగము 37వ వచనము చూస్తే ఉంది, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలనని పేతురును కడమ అపోస్తులను అడగగా అనుంది. అక్కడ ప్రసంగం చేసిన ఎవరు? పేతురు. అవునా? ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరు? పేతురు ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసిన తర్వాత చాలామందికి ఆ వాక్యము గుచ్చుకున్నట్టుగా ఉందట, చాలామందికి తగిలినట్టుగా ఉందట, చాలామందికి బాధ కలిగింది, కొందరికి చాలామందికి అది కొంచెము గుండెలో గుచ్చుకున్నట్టు అనిపిస్తుందట మాటలు. ఈ మాటలు వినగానే వాళ్ళందరూ గులుక్కుంటూ వెళ్ళిపోలేదట. ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఏదైనా మెసేజ్ చెప్తే నా గురించే చెప్పిండు అని అనుకున్న వారు ఏం చేస్తారు తెలుసా? వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, చెడుగా మాట్లాడతారు, ద్వేషంగా మాట్లాడుతుంటారు, అసూయగా మాట్లాడుతుంటారు, పగతో రగిలిపోతుంటారు, ద్వేషాలతో లేనిపోని అన్ని కల్పించి మాట్లాడుతుంటారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీకు గాయమైనది అంటే అర్థమైందంటే నీవు సరి చేసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం అని గుర్తుపెట్టుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తారు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని గాయాలు మనకు ఆశీర్వాదం. అవునా? కొన్నిసార్లు వాక్యం చెబుతుంటే నన్నే అన్నాడు అని అనుకోకండి, నాకే దేవుడు వర్తమానము ఇచ్చాడు అనుకుంటే దీవించబడతా. అవునా? దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడాడు, దేవుడు ఈరోజు నన్నే దర్శించాడు, దేవుని వాక్యము నా గురించే చెప్పబడింది,
అని కనుక నువ్వు భావించినట్లయితే, నీ హృదయంలో నొచ్చుకున్నట్లయితే, నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, అయ్యా నిజంగానే ఈరోజు చెప్పిన మాటలన్నీ నా గురించే ఉన్నాయి, ఇప్పుడు నేనేమి చేయాలి? ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? నువ్వు చెప్పిన మాటలన్నీ మాకు హృదయాల్లో గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి. ఈ మాటలన్నీ మాకే, ఈ మాటల చేతి మేము బలపరచబడ్డాం, ఈ మాటలు మమ్మల్ని గాయపరిచాయి కనుక మేము మా జీవితాలు సరిచేసుకోవాలనుకుంటున్నాము కనుక మమ్మల్ని ఏమీ చేయమంటావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనా వాక్యము చేత నిన్ను దేవుడు దర్శించినప్పుడు ఇప్పుడు నేను ఏమి చేయాలి అని నిర్ణయించుకుంటే నీ బ్రతుకుల్లో మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. లేదా నన్నే అన్నాడని నువ్వు అలుగుతే, నాకే చెప్పాడని అలుగుతే, ఒక సామెత ఉందట, ఆకాశం మీద ఉమ్ముతున్నట్టు ఎవరి మీద పడుతుంది? తెలియదా? ఒకసారి ఉంచుకొని చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ఆకాశం మీద ఉంచుతున్నట్ట ఎక్కడ పడుతుంది అది? మళ్ళీ మన మీదనే. అసలు రోజులు కూడా జనాలు ఎక్కువైపోయారు ఈ మధ్యలో కదా. పనికిరాని మాటలు, పనికిరాని ఆలోచనలతో, పనికిరాని ద్వేషాలతో, పనికిరాని ఈర్ష్యలతో, పనికిరాని కొత్త కొత్తవన్నీ కల్పించి మాట్లాడుతారు కొందరైతే. నేను ప్రార్థన చేస్తున్నా, దేవా వాళ్ళకి మారు మనసు దయచేయనైనా అని. మీరు ఆమెనన్నారా? మీరు అసంటులేనేమో. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తిన ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ద్వేషాలు, ఎందుకు అసూయలు, ఎందుకు క్రోధాలు అర్థమే కాదు. నేడు ఇక్కడ, రేపు. ఆ పాత పనులు ఒక పాట ఉంది, నాకు చాలా, ఒక పల్లెటూరైన పాడి నాకు చాలా నచ్చింది ఆ పాట. నేడు ఇంట్లో రేపు మంట్లో అని పాడిండు. నేడు ఇంట్లో అన్నట్ట, రేపు మంట్లో. ఈ రోజు ఉంటే రేపు పోయేటోళ్ళము. 4 రోజులు ఉన్నాయి దినాల్లో, 4 రోజుల్లో కదా. ఒక మంచి పాట ఉంది కదా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, కళ్ళలాడ వెరవలేదురా ఓ మానవా. కొత్తగా అనిపిస్తుంది కదా మీకు? నేను కొత్తనే పాడుతున్నా. హల్లెలూయా. మీరు పాత పాటలు పాడతారు, నేను కొత్త పాట పాడతాను, అంతే తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా వస్తారు, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. శక్యమైతే అందరితో సమాధానముగా ఉండే ప్రయత్నము. మనుష్యుల దయ మనకు అవసరం. పరిశుద్ధ గ్రంథంలో చూడొకసారి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము రాసినప్పుడు, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన అందరూ ఎప్పుడు వస్తారు? ప్రజలందరి వలన దయ ఏం పొందారట? దయ పొందారట కదా. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువే భూలోకంలో ఉన్నప్పుడు వయస్సులో ఎదిగాడు, జ్ఞానములో ఎదిగాడు. దేవునికే మనుషుల దయ అవసరమైనప్పుడు నీవు నేను తోపులమా? మన పెద్ద గొప్పోళ్ళమా? వాడితో నాకేంది అనుకోదు, అవునా? నేను చిన్నగా ఉన్నప్పుడు, దాదాపుగా నేను చిన్నగా ఉన్నప్పుడు కాదు, చిన్నపిల్లలకు క్లాస్ చెప్పేటప్పుడు 8th క్లాస్ హిందీ బుక్లో ఒక పాఠం ఉండేది, జహా సుయిక కామే వహ తర్వాయిక క్యా కామని. అంటే అక్కడ ఎక్కడ సూది అవసరం పడుతుందో అక్కడ కత్తితోటి ఏమో అవసరం. విన్నావా సప్న? ఇక ఒక స్టూడెంట్ ఇక్కడ ఉంది కాబట్టి అడుగుతున్నాయి నేను. ఆమెనే మా స్టూడెంట్. ఇంకా నిజామాబాద్లో చాలామంది ఉన్నారు అనుకోండి.
రవికాంత్, డేవిడ్, డానియల్ వీళ్ళంతా నా స్టూడెంట్సే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సూది యొక్క పని ఉన్న కాడ కత్తి అవసరం రాదు, అవునా? కత్తి అవసరం ఉన్న కాడ సూది, ఈ రెండిట్లో ఏది గొప్ప? సూది గొప్పనా కత్తి గొప్పనా అంటే రెండు గొప్పనే. సూది అవసరం ఉన్న కాడ కత్తి అవసరం రాదు, కత్తి అవసరం ఉన్న కాడ మనం చాలాసార్లు ఒకరు పనికిరారు అని అనుకుంటామే. ఎప్పుడు అట్లా అనుకోవద్దు, అవునా? ప్రతి ఒక్కరూ ఒకరికి అవసరమే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఇంకొకరు అవసరం నీకు, అవునా? ఒకరికి ఒకరు తోడు, ఒకరికొకరు ఆదరణ, ఒకరికొకరు దీవెన, ఒకరికొకరు ఆశీర్వాదం. అత్త కోడలికి ఎంత అవసరమో కోడలికి అత్త అంతే అవసరం. భార్యకు భర్త ఎంత అవసరమో చెప్పరా? భర్తకు భార్య అంత అవసరం. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తారంటే పెత్తనాలు ఎక్కువైపోయాయి కదా. ఈ పెత్తనాలతోటి నేను అన్న ఆలోచన వస్తుంది కొన్నిసార్లు. నేను కాదు, మీలో ఎప్పుడు ఒకటి రావాలి, మనము అని వచ్చేదంత వరకు సమస్యలు ఉండనే ఉంటాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకునే మనస్సు రావాలి. ఆనాటి కాలపు సంఘం ఎటువంటి సంఘం అంటే మనుషుల దయను పొందారట. ఎందుకు పొందారు మనుషుల దయ అంటే వారిలో ఒక అలవాటు ఏంటంటే రోజు ప్రార్థన. ఒకసారి మాట అపోస్తుల కార్యముల గ్రంథము ఎందుకు దయ పొందుతున్నారు ఒక 2-3 విషయాలు మీకు బాగా గమనించి నేను చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయ భాగము 42వ వచనము చూస్తే ఏముందంటే అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. 46వ వచనము వారు ఏక మనస్సు కలిగిన వారై ఉండి ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారమును పుచ్చుకొనుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారు అనుదినము వారిలో క్రొత్తవారు రావాలంటే మీలో సమాధానం లేకపోతే క్రొత్తవారు ఎక్కడికి వెళ్ళి వస్తారు? అవునా, అవునా కదా? ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్న హెచ్చరిక, ఒకరితో ఒకరు ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఒకరితో ఒకరు ఏం చేయాలా? నేను ఒక చిన్న విషయం చెప్తాను. సమాధానము లేని వాళ్ళ జీవితంలో ప్రశాంతత కరువైతుంది, తెలుసా? అవునా? చెప్పండి గట్టిగా ఒకసారి. సమాధానం లేకపోతే ఏం కరువైతుంది? ప్రశాంతత. సమాధానం ఉండదు ఒక్కోసారి. నేను అంటున్న మాట ఏంటంటే అందరితో సమాధానముగా ఉండాలి. దేని కొరకంటే అందరి దయను మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు మనుష్యుల దయలో ఎదగాలి. రెండవది దేవుని దయలో ఎదగాలి. దేవుని దయలో ఎదగాలి అంటే అర్హత మనకు కావాలి కదా. ఎంతమంది అనుకుంటున్నారు దేవుని దయ నా మీద ఉందని? ఎంతమంది చెప్తారు చెప్పండి ఒకసారి. దేవుని దయ నా మీద ఉన్నది అంటే మీకు ఎవరికి లేదా? లేపితే కష్టము, లేపకపోయినా కష్టము. దేవుని దయ ఉందని వాళ్ళంతా మా చేయలేపండి ఒకసారి. నా ప్రసంగం అయినాక మళ్ళీ అడుగుతా, రైట్? మనకందరికి ఒక గుడ్డి నమ్మకం, దేవుని దయ నాకుంది, అంతేగా. అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తా అన్న దేవుని దయ నా మీద ఉంది, అంతేనా? అందరితో శత్రుత్వంగా ఉంటా అయినా దేవుని దయ
గుడికి చక్కగా రాను, ఆయన దేవుందయ్యా. దేవునికి దశం భాగం ఇయ్య, ఆయన దేవుందయ్యా. ప్రార్థనకు సరిగా రాను, ఆయన దేవుందయ్యా. ఉపవాస ప్రార్థనలకు అసలుగే రాను, ఆయన దేవుందయ్యా. హలో, అర్థమవుతుందా? అవుతుందా? ఏమి చేయకపోయినా దేవుని దయ ఉంది అని కూడా మన మూర్ఖత్వం నేను అంటాను. దేవుని దయ ఉంది అనడానికి నేను అనే మాట ఏంటంటే, దేవుడు ఇంకా నేను కృప చూపిస్తుంది అంతే. అంతేనా? దేవుడు ఇంకా కృప అంటే అర్థమైందో తెలుసా? యోగ్యత లేదు కానీ యోగ్యముగా దేవుడు ఇంకా నేను నెట్టేస్తుంది అంతే. మీరు ఎప్పుడన్నా పిల్లల్ని స్కూల్ పంపిస్తారు కదా, ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడ పంపుతారు? సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్లో వాడు సరిగా స్కూలుకు పోయినా పోకపోయినా ఏమవుతాడు? పాస్ అవుతాడు. కాడా? పాస్ అవుతాడు. అవునా? ఎందుకు? వాడు చదువు రాకపోయినా చదువు వచ్చినా ప్రమోషన్, దాన్ని ఏమంటారు? ప్రమోషన్. సెకండ్ క్లాస్ నెట్టేస్తారు. 2వ తరగతి నుంచి 3వ తరగతికి నెట్టేస్తారు. 4వ తరగతి 5, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10కి. 10వ తరగతిలో మాత్రము ఛాన్స్ ఏమి? చదివితే పాస్, లేకపోతే ఇంకా సిటీలు ఇస్తే పాస్ కావచ్చు కొందరు. అవునా? అది వేరే సంగతి. కానీ 10వ తరగతి పాస్ కావాలంటే ఎగ్జామ్ ఖచ్చితంగా, ప్రమోషన్ లేదు అక్కడ. 9 సంవత్సరాలు నీకు ఇచ్చింది ఏంటంటే కృప. పోనీ ఇంకోసారి చూద్దామని. అంతేగా? ఇప్పుడు మీ మీద ఉన్నది అది కృప అంతే. కృపనే కదా? కృపనే. నిజంగా దేవుని దయ పొందుకోవాలంటే నిజంగా మనం యోగ్యత మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దయ, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అంశ భాగం ఏంటంటే, దేవుని దయ నీ మీద ఉన్నదో లేదో పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుని దయ నీ మీద ఉండాలంటే నీవు ఎలా ఉండాలి అన్న ప్రశ్నతో ఇది ముందుకు సాగుదాం. చూద్దాం ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథములో నిర్గమాకాండము 22వ అధ్యాయము, నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వచనం చూడు. 27వ వాడు కప్పుకొనినది అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను. వాడు నాకు మొర్ర పెట్టిన ఎడలా నేను విందును. ఆమెన్, హల్లెలూయా. మొదట దేవుడు ఎవరి మీద దయ చూపిస్తాడంటే మొర్ర పెట్టే వారి మీద దయ చూపిస్తాడు. అందరూ ఎప్పుడు వస్తారు? ఎవరి మీద? గట్టిగా ఎవరి మీద? మొర్ర పెట్టుట అంటే ప్రార్థన చేయుట. దేవుని దయ ఎవరి మీద ఉంటుంది? ప్రశ్న. నా మీద ఉంటుంది అన్నారు కదా. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మొర్రపెట్టే వారి సంఖ్యలో నువ్వు ఉన్నావా? ప్రార్థించే వారి సంఖ్యలో నువ్వు ఉన్నావా? సంఘముగా ప్రార్థించే ఆ సంఘములో సహవాసంలో నువ్వు ఉన్నావా? కుటుంబముగా ప్రార్థించే సంఖ్యలో నువ్వు ఉన్నావా? అనేకుల కొరకు ప్రార్థించే మనస్సుతో నువ్వు ఉన్నావా? నీవు ఎవరి కొరకు ప్రార్థన చేయకపోతే నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? అవునా? మొన్నటి శుక్రవారం దినమున ఇదే మాటను బోధించాను కదా. ఏంటిది అది? మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడము మనకు దీవెన అన్న అంశాన్ని బోధించా. ఆ రోజు చాలామంది రాని వాళ్ళు దురదృష్టవంతులు. నేనేం చేయలేదని కదా. హల్లెలూయా, హల్లెలూయా. పాపం మర్చిపోతారని చెప్పి నేను ఫోన్ కూడా చేశాను చాలామందికి. చేశా. వాట్సాప్లో పెడతాను, కొందరికి ఫోన్లు చేస్తాను. ఒకసారి కాదు, గ్రూప్లో పెడతాను. రెండవది మళ్ళీ పర్సనల్ కూడా పెడతాను. కారణం ఏంటంటే, పాస్టర్ గారికి పని లేదని పెడతలే. ఏదైనా చూసి మీకు వర్తమానం అందుతే మీరు వస్తారేమో అని ఆశ, అంతే. ఎన్నన్నా చేయి, మేము ఇట్నే ఉంటాం, మేము ఏడికి రాము, మేమేం చేయమన్నట్టు ఉంటారు కొందరు కదా. ప్రార్థన చేసే కృపదేవునికి ఇచ్చాడు.
ధన్యుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏదైనా ఉద్యోగంలో ఉండి, పనిలో ఉండి, డ్యూటీస్లో ఉన్నవారు రాలేరేమో, అవకాశం ఉన్నవారు తప్పకుండా రానికి ప్రయత్నం చేయాలి. అది దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమాకాండములో 22వ అధ్యాయములో 27వ వచనము రాసిన మాట ఏంటంటే, వారు మొర్రపెట్టగా నేను ఆలకించెదను, విందును అని రాసినప్పుడు అంటాడు. ముందేమంటాడంటే, నేను దయగలవాడను. అందరూ ఎప్పుడు వస్తా, నేను ఇక్కడ ఎప్పుడు వస్తా, నేను దయగలవాడను. ఆమెన్. హల్లెలూయా. ఈ మాట ఎవరికి రాశాడు తెలుసా? 25వ వచనంలోకి వస్తారు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడలా వడ్డీకిచ్చు వాని వరే వాని ఎడలా జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకుని ఎడలా సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయాళుడను, వాడు నాకు మొర్ర పెడితే నేను వాని మొర. ఎవరి గురించి రాశాడు ఈ మాట అంటే, అప్పు తీసుకున్నాను గురించి రాశాడు. ఎవరి గురించి రాశాడు? హలో, మనమందరం అప్పులలో జ్యేష్ఠులం, శ్రేష్ఠులం. ఎందుకంటే అప్పులు లేకున్నామా? అప్పు లేని వాళ్ళు చేయలేప్పుడు ఒకసారి అప్పు లేనోళ్ళు అర్థమైందా? అందరికి అప్పులు ఉన్నాయా? అప్పు నోళ్ళు చేయలేప్పుడు ఒకసారి అబ్బో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఎవరైనా ఫోన్ చేస్తుంటే, ఏం నాయనా ఏం అప్పు ఉందంటే, ఇంటి యజమాని చెప్తుండే, అయ్యా మాకు కొంచెం అప్పు ఉందని. ఈ మధ్యలో స్త్రీలు చెప్తున్నారు చేతులు. ఎందుకంటే అప్పుల పాలు ఇప్పుడు వీళ్ళు అవుతుర్రు, వీళ్ళని అప్పులు చేస్తారు ఇప్పుడు. స్త్రీ ఏం నీదట, స్త్రీ నీదట, మహిళా మండలి, డాక్రా గ్రూపు, అందులో పెద్ద బాధ్యుడు పక్కన ఉన్నాడు ఈడ అని అందిస్తున్నా ఈడ. హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పులకు ఊరట కలిగించే ఒక మాట జాగ్రత్త గమనించండి. సాధ్యమైతే మీ అందరికీ చెప్తున్నా, గమనించండి. అప్పు చేసి కొంటా అని మాత్రం ప్రయత్నం చేయకండి. అర్థమైందా? అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోకండి. హలో, ఏం చేయొద్దు, అప్పు చేసే ప్రయత్నం చేయకండి. అవునా? బైబిల్ ఒక మాట చెప్పాలా? అప్పు తీసుకున్నవాడట అప్పు ఇచ్చిన వానికి ఏమవుతాడట? వాడు దాసుడు. దాసుడు అంటే జీతగాడు. ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినా అనుకో, వాడు చెప్పినట్టు వినాల్సిందేగా. అవునా? ఈ మధ్యలో మూర్ఖులు ఎక్కువైపోయారు, ఉల్టా మాట్లాడు ఎక్కువైపోయారు. కానీ దాసుడే. ఎప్పుడైనా తల ఉంచాల్సిందే వారి ముందు కదా. సాధ్యమైనంత వరకు అప్పు తీసుకోకండి. అవునా? రెండవది, ఏదైనా అవసరం వచ్చింది కొనాలి అనుకుంటే దయచేసి అప్పు చేసి కొనకండి. ఆ డబ్బులు మీ దగ్గర జమ చేసుకోండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరము, 2 నెలలు, 3 నెలలు జమ చేయండి. తర్వాత కొనండి. తృప్తి ఉంటుంది కదా. అవునా? ఈ మధ్యకాలంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఫోన్ కొనాలంటే మీకేం టెన్షన్ లేదు, మీరు ఒక ఆధార్ కార్డు తీసుకురండి, మేము ఇస్తాం. అంతేనా? మీకు ఒక కార్డు ఇస్తాం. ఏం కార్డు? లోన్ కార్డు. ఇది బజాజ్ కార్డు అంటే ఉట్టిగా పిచ్చోడు ఆడేమన్నా. వాడి దగ్గర డబ్బు రొటేషన్ చేసుకొని నీకు ఇస్తుండు, అంతేగా. అవునా? నువ్వు అనుకుంటావు నేను ఫ్రీగా కొంచెం కొంచెం కడుతున్నా, అంతే, నాకేం తక్కువే లేదు, కష్టమే లేదు, కట్టేస్తా అని. ఒక్కసారి అప్పు చేయడం అలవాటు అయిందంటే ఇది కొంచెమే కదా అని ఒకప్పుడు 2,000 అప్పు చేసినోడు ఇప్పుడు నెలకు 20,000 వడ్డీలు కడుతున్నాడు, తెలుసా? అవునా?
చిన్నది 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 అనుకుంటున్నాం. తీర్చలేనంత అప్పులైపోతున్నాయి, మనకు తీర్చలేని రుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ తగ్గుతలేం, అన్ని అవసరాలు తీరాలా. నీకు అంత కష్టంగా ఉంటే మామూలు బట్టలు కొనుక్కో, పట్టు చీరనే కొనాలని ఏం లేదుగా. అంత అవసరం అనుకుంటే సైకిల్ మీద తిరుగు, తప్పేముంది. అంత అవసరం అనుకుంటే మామూలు బట్టలే కొనుక్కో, మామూలు వాహనమే కొనుక్కో. ఇవన్నీ మనం చేస్తుందని మన అవసరతకు మించిన అప్పులు చేసుకుంటూ కొన్నిసార్లు ఏమవుతున్నామంటే శక్తికి మించిన భారాలు పెరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులు చేయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకెత్తున ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో గ్రూప్స్ ఇస్తారు కదా, ఈ మధ్యకాలంలో గ్రూపులలో డబ్బులు ఇస్తారు కదా. ఒకసారి మొన్న దినమున ఒక సంస్థ చెప్పిన మాట ఏందో తెలుసా? వారి దగ్గర ఉన్న డబ్బులు 5 కోట్ల రూపాయలు ఏం చేయాలి అర్థం కాక వారు అనుకున్నారట, అందరికీ ఇంట్రెస్ట్కి ఇచ్చేద్దాము, డబ్బులన్నీ బయట సేఫ్గా ఉంటాయి, మరలా తిరిగి నా దగ్గరికే వస్తూ ఉంటాయి, రొటేషన్ చేస్తూ ఉంటే నాకు ఇన్కము పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఊరికేనే వీళ్ళు అడిగారట, నీకు లోన్ కావాలి అని అడిగారట. అడిగేసరికి ఒకరి వెంట ఒకరు లోన్స్కి అలవాటు అయిపోతున్నారు. అవునా? వారం లోన్స్ కొత్తయే కదా ఇవన్నీ. బ్యాంక్ కూడా ఇస్తున్నవాడు కాదుగా. వారం లోన్ ఒకటి, లేకపోతే దినదినం లోన్ అని ఒకటి, నెల మాసం లోన్ అని ఒకటి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు నెలకు కట్టే అమౌంట్ కంటే నీ అప్పుల సంఖ్య ఎక్కువైపోతుంది. నువ్వు నీకు సంపాదన కంటే నీ అప్పులు ఎక్కువైపోతున్నాయి. అవునా? నేను అంటున్న మాట ఏంటంటే రేపు నీ కష్ట పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ అప్పు చేయాల్సిందే, కానీ నీ దగ్గర ఏమీ ఉండదు. కనుక దయచేసి అప్పులు చేయకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు చేసి పప్పు కూడా అని పేరినరా ఒకప్పుడు కదా. ఉన్న దాంట్లో చేసుకోండి, ఉన్న దాంట్లో తృప్తి పడండి. ఉంటే పచ్చడి వేసుకొని తినండి, సంతృప్తిగా తినండి. ఎవడు అడిగేటోళ్ళు లేడుగా. అవునా? అవునా కదా. ఉన్న దాంట్లోనే అందుకే అంటాడు, నీకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి నేర్చుకోమంటాడు. ఈ మాట చాలామందికి నచ్చిన పదాలు ఇవి. ఎందుకంటే దీంట్లో ఒక పదం ఉంటుంది చూడు ఒకసారి. నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, నేను దయాళుడను, నేను వాని మొర పెట్టిన ఎడల నేను మొరను వింటా అంటాడు. ఎవరి గురించి రాశారు మాట అంటే అప్పు చేసినోడు గురించి రాశాడు, అప్పు ఇచ్చినోడు గురించి కాదు. అవునా? అప్పు చేసేవాడు ఏం చేశాడట? కుదువ పెట్టాడట. ఏ కుదువ పెట్టాడట? ఆ కాలంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే వారి దగ్గర ఉన్న దుప్పటి కూడా కుదువ పెట్టుకునేవారట. ఏంటిది? హలో, ఏం పెట్టుకున్నారట? కుదువ అంటే ఏంటిది? గిరివి. మనకి ఈ భాష అర్థమైద్ది. కుదువ అంటే ఏంటిది? గిరివి. కుదువ ఏం పెట్టుకున్నారంటే దుప్పటి పెట్టుకున్నాడట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే దుప్పట్లు కూడా కుదువ పెట్టుకుంటారా అని అర్థమైంది. అంటే ఆ కాలంలో జరిగిందేమో. అయితే ఒకవేళ వాడు బీదవాడైతే అప్పు అడగొద్దు అని బైబిల్లో లేదు. ఏముంది? వడ్డీకి ఇచ్చువాని వలె వాని దగ్గర మాత్రము అడగొద్దు. నువ్వు తీసుకుని వస్తాము అప్పే కదా. హలో, అర్థమవుతుందా? నువ్వు తీసుకుని వస్తాము అప్పే కదా. ఏ సొమ్మును తప్పులాగా తీసుకున్నావు అది చెల్లించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. ఒకవేళ వాడు బీదవాడైతే, ఒకవేళ వాడు దీనస్థితిలో ఉంటే, ఎంతటి బీదవాడంటే ఎంత బీదలో కూడా ఒకటి స్టేజ్ రాశాడు. ఎంత బీదన్నట్ట? వాడి దగ్గర నువ్వు కుదువ పెట్టుకున్నది ఏంటిది? ఇప్పుడు వస్త్రము కుదువ పెట్టుకున్నావు, దుప్పటి. ఆ దుప్పటి గురించి ఏం రాశారంటే మళ్ళీ రాత్రి వాడు కప్పుకునేది అదే. కనుక వాడు ఒకవేళ మొర్ర పెడితే నీ డబ్బును ఇచ్చావు,
వస్త్రము ఏది పెట్టుకున్నావు? వస్త్రం పెట్టుకున్నావు. రేపు రాత్రి వాడు కప్పుకోవడానికి వాని పైన వస్త్రము లేకపోతే వాడు చలిగి వణుకుతూనో బాధపడుతూనో దేవుడికి మొర్ర పెడితేనట ఆ మొరను దేవుడు వింటాడట. తిన్నదరక చేసే అప్పులు కాదు ఇవి. అవునా? అవునా? మనం చేసే అప్పులు చాలా తిన్నదరగని అప్పులు ఉన్నాయి. ఈ మొబైల్ దీనిలో ఆప్షన్స్ లేవు. నాకు కొంచెం ఇంకో పెద్ద ఫోన్ కావాలి. 23,000 ఉంటుంది చూడు. అది ఫోన్ 4 అద్దాలు ఉండాలా, 4 కెమెరాలు ఉండాలా. ఒక్క సైడ్లో ఫోటో తీస్తే చెముక్కమని రావాలా? మీ ముఖానికి చెముక్క అవసరమా? ఎందుకు ఆ ఫోన్ లేకపోతే బతకరా? శక్తికి మించి ప్రెస్టేజ్ కొరకు అప్పులు చేస్తారు కొనిస్తా. నేను అంటున్న మాట ఏం తెలుసా? నీ శక్తికి మించి చేయకండి. రేపటి దినమున నీ విలువను పోగొట్టుకోవద్దు. బైబిల్ అంటుంది, ఒకవేళ నువ్వు దీనస్థితి ఉన్నావు, నీ దగ్గర కూడా నీ దుప్పటి తీసుకుపోయేంత స్థితి వచ్చింది అనుకో, అప్పు ఇచ్చినామని అంటుంది, వాడిని దుప్పటి వానికి ఇచ్చేయి కదా. అప్పు మర్చిపోమని లేదు బైబిల్లో. వాని దుప్పటి వానికి ఇచ్చేయి. వాడు రాత్రి మళ్ళా చలికి బాధపడి ప్రార్థన చేస్తాడేమో. ఆ ప్రార్థన నేనేం చేస్తాను? వింటాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా వస్తారు. హల్లెలూయా. మనం బీదోళ్ళం కాదు, ఆ స్థితిలో మనం లేము కదా. అప్పు చేయడం ఎంత అవసరమో తీర్చడం కూడా అంతే అవసరం. ఏ స్థితిలో మనం తీసుకున్నామో, ఏ స్థితిలో మనం ఇచ్చామో, ఎవరికైతే ఇచ్చామో తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకున్నామో ఇచ్చివేయడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు దుఃఖముతో ప్రార్థన చేస్తేనట దేవుడు అంటాడు, నేను వారి మొరను వింటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పదం మీకు చూపిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయ భాగము 5వ అధ్యాయ భాగములో ఇంకొక పదాన్ని మీకు చూపిస్తాను చూడు ఒకసారి. 5వ అధ్యాయ భాగము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ తోటవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మాట చూడు ఒకసారి 4వ వచనములు. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మోసముగా బిగబట్టిన కూలి. మోసముగా బిగబట్టిన కూలి. చాలాసార్లు ఎవరైనా పని చేశారనుకోండి, పనివారు కూడా ఏమియ్యారు కొందరు. హలో, పనివారికి ఏమియ్యారు? కూలి ఇవ్వరు కదా. పనంతా అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత కూలి ఇచ్చే దగ్గర చాలా సతాయిస్తారు కొందరు కదా. బైబిల్ అంటుంది, మోసముగా కుయుక్తిగా నీ తప్పుడు ఆలోచనలతో బిగబట్టిన కూలి అన్నది బైబిల్లో. బిగబట్టిన కూలి. నీ దగ్గర లేకపోతే రిక్వెస్ట్ చెయ్యి, అమ్మ ఇప్పుడు రోజు నాకు లేవు, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, మంచిదే. కానీ మోసముగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు చూసావా. బైబిల్ అంటుంది, ఒకవేళ మోసముగా బిగబడితే ఆ డబ్బే ముర్రబెడుతుందట. ఏమని బైబిల్ అంటుంది, మోసముగా బిగబట్టిన ఆ కూలి అట ముర్ర పెడితేనట అది యెహోవా చెవునన జొచ్చును అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు కొందరిని మోసం చేస్తే, అక్రమంగా సంపాదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావేమో, కానీ ఎదుటివాడి దుఃఖంగా ఉంటేనట్ట ఆ దుఃఖముతో చేసిన ప్రార్థన యెహోవా చెవున చొచ్చుచుంది. నీ డబ్బు దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం చాలాసార్లు ఏం కాదులే అనుకుంటామేమో, కానీ నీ డబ్బు దగ్గర ఎవరు దుఃఖపడొద్దు, ఎవరు ఆయాస పడకుండా జాగ్రత్త పడాలి. అలా ఉన్నప్పుడట
దేవుడు అంటాడు, దయగలవాడను నేను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. యెహోవా ఆయన మొరను ఆలకించే దేవుడు. ఎందుకొరకంటే ఆయన దయగలిగిన దేవుడు. ఈరోజు ఒకటే ఒక విషయం చెప్తున్నాను, అదేంటంటే దేవుడు బీదవారి స్వరం, బాధలో ఉన్న వారి స్వరము, మొర్రపెట్టే వారి స్వరమును ఆయన వినే దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుడు దయగలవాడు అని చెప్తున్నాను. ఎవరి మీద ఆయన దయ ఉంటుందంటే మొర్రపెట్టే వారి పైన ఆయన దయ ఉంటుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.